నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తాం నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమన్న సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన జూనియర్ ఎన్టీఆర్ బాలియా నటుడిగా నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని ప్రశంస తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు జాతీయ క్రీడా అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖేల్ రత్న అందుకున్న మనుబాకర్ గుకేష్ బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని వెంకటేశ్వర స్వామి పాదాల వరకు గోదావరి నీరు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమని పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని చెప్పారు గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని తెలిపారు కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామన్నారు తాను కూడా రాయలసీమ బిడ్డనేనని గుర్తు చేశారు నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమని తెలిపారు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు తెలుగు వారి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు మనలందరినీ మదరాసి అని పిలిచేవారు అలాంటిది ఢిల్లీని గజ గజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించాడు సంస్కరణలకు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే ₹2 కేజీ బియ్యం ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను ₹35 ఈరోజు ₹4,000 ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు కాదు చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలు
అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఈరోజు ఈ మైదుకూరులో కూడా బీసీ గెలిచాడంటే, సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తన తండ్రికి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని పేర్కొన్నారు. పేదల కోసం టీడీపీని స్థాపించారని, ఆయనతోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని బాలయ్య గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ భావన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని డంపింగ్ యార్డ్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అందరితో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో పి వేమవరం, సామర్లకోట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పట్టుకున్నాడు. చేత ప్రతి 3వ శనివారం కూడా మరి శానిటేషన్ విషయంలో ప్రతి గ్రామంలో కూడా చెయ్యాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. దాని ప్రకారం ఇవాళ వేమవరం గ్రామంలో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ గ్రామంలో కూడా మెయిన్ ఐడెంటిఫికేషన్ డంపింగ్ యార్డు సమస్య ఉంది. అందుచేత ఇప్పటికే గ్రామంలో రోడ్డు పక్కన చెత్త అంతా పాడేసారు. దాన్ని తీసి బయట వేయాలని చెప్పి ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ గ్రామంలో మరి శానిటేషన్ విషయంలో మరి శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామం ప్రజలందరూ కూడా మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే సర్పంచ్ గారు కానీ అందరూ కూడా గ్రామంలో మరి గ్రామాన్ని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టాడు. సంపద సృష్టించాలని చెప్పి ఆ రోజు పాత గవర్నమెంట్లో కూడా ఆయన షెడ్లన్నీ కూడా కట్టి దాన్ని చేయడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఒక మంచి వాతావరణం గ్రామంలో, ఒక పల్లె వాతావరణం తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో గ్రామాలు ఉండాలని, ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని, మరి ఆరోగ్యం కూడా ఇలా శానిటేషన్ వలన బాగోపోతే ఆరోగ్యం కూడా పాడవుతుంది. దాన్ని కూడా శానిటేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి ఇలా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ కూడా సహకరించాలని.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి శుభ్రతను పాటించడం ద్వారా స్వచ్ఛ బేమడోలు సాధనకు కృషి చేద్దామని బేమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా బేమడోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి తనుజా నేతృత్వంలో పంచాయతీ ఆవరణను, స్థానిక హైస్కూల్ సమీపంలో రోడ్లను పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు చీపులు పట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో గ్రామస్తులు సైతం సహకరించాలని, ఇందుకు తమ గృహాలతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. బేమడోలు మండలంలోని స్వచ్ఛ ఆంధ్ర దివాస్ కార్యక్రమాల సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇది ఎంటైర్ మొత్తం స్టేట్లో అందరిలో కూడా దీన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి బిగిన్ చేశారు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొని దీన్ని ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా మేము ఈరోజు ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకున్నాం. ఈ స్వచ్ఛాంధ్ర దివాస్ని మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అలాగే స్వచ్ఛ బేమడోలు మండలంగా మేము తీర్చిదిద్దుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా మా 13 పంచాయతీల్లోనూ మేము అందరం కూడా సంకల్పం చేసుకున్నాం. దీంట్లో వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేశారు. ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఏంటంటే పొడి చెత్తని వేరువేరుగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్లాస్టిక్ని వినియోగించుకోవడం అనేది మానాలని చెప్పన్నా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని షాపులకు కూడా మేము ప్లాస్టిక్ వాడడానికి వీల్లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం కూడా 13 పంచాయతీల్లోనూ కూడా జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్కి నడుం కట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. పిఠాపురం మండలం బి పత్తిపాడులో డయేరియా ప్రబలి సుమారు 80 మంది అస్వస్థతకు లోనయ్యారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని, బయటెక్కడో తిన్న ఆహారం పాయిజన్ అయి ఓ కుటుంబంలోని వ్యక్తులే అస్వస్థతకు గురయ్యారని కాకినాడ జిల్లా డిఎంఅండ్ హెచ్ఓ నరసింహనాయక్ స్పష్టం చేశారు. డయేరియా వార్త విషయమై ఆయన బి పత్తిపాడులో పర్యటించారు. వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి అస్వస్థత చెందిన వారికి వైద్య సహాయం అందించిన వీరవ పిహెచ్సి వైద్య అధికారిని ఇందిరతో ఆయన మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. నేను డాక్టర్ నరసింహనాయక్, డిఎంహెచ్ఓ కాకినాడ మాట్లాడుతా ఉన్నాను. ఈ భోగాపురం ప్రతిపాడు పిఠాపురం మండలంలో విలేజ్. ఈ విలేజ్లో ఎక్కువ డయేరియా వచ్చిందని చెప్పేసి వార్తలు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సో అది ఫాల్స్ న్యూస్ అండి. మనకి వాస్తవంగా ఇక్కడ ఒక ఫ్యామిలీలో పండక్కి వాళ్ళ యొక్క చుట్టాల ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు. సో అదేదో కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ లాగా అయ్యి వాళ్ళు కొంతమంది ఒక నలుగురు ఒకే ఫ్యామిలీ నుంచి ఉమ్మడి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక నలుగురికి వాంతులు విరోచనాలు అవుతా ఉన్నాయి. సో వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. దాంట్లో ఒక కేసు సిహెచ్సి పిఠాపురంలో జాయిన్ అయింది, తులసి 40 years ఫిమేల్, ఆవిడ కూడా స్టేబుల్గా ఉందండి. ఇంకా విలేజ్లో 1-2 డైరియా కేసులు ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చినాయి. ఈ పండగ సీజన్లో ఏదో తినటం వల్ల, ఈ ఎన్విఐ తీసుకోవడం వల్ల వచ్చినాయి. కానీ వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న 6-7 కేసులు తప్పితే ఇంక ఏది కూడా ఎక్కువ కేసులు ఏమి లేవు. అవి కూడా స్టేబుల్గా ఉన్నాయి. మార్నింగ్ నుంచి కూడా మా హెల్త్ స్టాఫ్ ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ ఉన్నారు. అలానే వాళ్ళకి వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు. అవసరమైన ఒక కేసుని కూడా ఆవిడకి కొద్దిగా విరోచనలు ఎక్కువని చెప్పి సిహెచ్సి పిఠాపురంకి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ ఆవిడ అడ్మిట్ అయి ఉంది. సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా కేసు స్టేబుల్గా ఉందండి, ప్రాబ్లం లేదని చెప్పారు. అవసరమైనంత వరకు వీళ్ళందరికీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం, మందులు ఇవ్వడం, వైద్యం సహాయం కావాల్సిందంతా చేస్తాం. వాటర్ టెస్ట్ కూడా అన్నీ పంపిస్తామండి. డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ ఫాల్స్ న్యూస్ని నమ్మొద్దని నేను అందరికీ తెలియపరుస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ తోటి నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందండి. అలానే విలేజ్లో వచ్చి చూశాను, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడాను. ఇక్కడైతే ఎక్కువ మంది ఆర్ఓ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో వాటర్ అనేది కూడా ఏమీ కంటామినేషన్ లేదు. మనం టెస్టులు చేయడం జరిగింది ఉన్న దాంట్లో. ఇంకా మళ్ళీ కూడా ఇంకా రిపీటెడ్గా వేరే సోర్సెస్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. శానిటేషన్ అంతా బాగానే ఉందండి. ఊళ్ళో పంచాయతీ పీపుల్ కూడా అలర్ట్ చేస్తాము. చక్కగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కావాల్సిన వైద్యాన్ని అందిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.